నోకియా. బహుశా ఈ పేరు వినని వాళ్ళు ఉండరేమో, ఎందుకంటే ఒకప్పుడు మన జీవితంలో భాగమైపోయింది ఈ నోకియా. ఇప్పుడంటే చాలా ఫోన్ బ్రాండ్లు ఉన్నాయి, కానీ అప్పట్లో దాదాపు అంతా నోకియానే. నాకు తెలిసి మనలో చాలామందికి ఫస్ట్ మొబైల్ కూడా నోకియానే. మన తరానికి నోకియా ఫోన్తో ఎన్నో జ్ఞాపకాలు, ముఖ్యంగా స్నేక్ గేమ్. ఇప్పుడంటే పబ్జి, ఫ్రీ ఫైర్లు వచ్చాయి, కానీ మన చిన్నప్పుడు నోకియా బ్లాక్ అండ్ వైట్ ఫోన్లో స్నేక్ గేమ్ ఆడుతుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. అప్పుడు కూడా ప్లే స్టోర్ ఉండుంటే స్నేక్ గేమ్ బిలియన్స్ డౌన్లోడ్స్ ఎప్పుడో దాటేసేది. నాకు బాగా గుర్తు, మ్యూజిక్ కంపోజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉండేది. అందులో ఏదో ఒక మ్యూజిక్ డిజైన్ చేసుకుని అది రింగ్ టోన్ కింద పెట్టుకుని మనమే ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇంకా చాటింగ్ చేసుకోవాలంటే టెక్స్ట్ మెసేజ్లు మాత్రమే దిక్కు. ఈ వాట్సాప్లు, ఇన్స్టాలు లేని కాలం. మెసేజ్ బ్యాలెన్స్ వేయించుకొని ప్రతి మెసేజ్ లెక్క చూసుకుంటూ పంపుకునేవాళ్ళం. ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే కనెక్టింగ్ పీపుల్ అని వచ్చే నోకియా లోగో అండ్ మ్యూజిక్, ఇంకా అల్లారం పెట్టుకునే కోడికోత రింగ్ టోన్. ఇలా నోకియా ఫోన్తో మనకి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అయినా అప్పట్లో ఫోన్తో పని ఉంటే జస్ట్ మాట్లాడి పక్కన పెట్టేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మొబైల్స్ అయితే డిస్కనెక్టింగ్ పీపుల్ అనిపిస్తుందండి. బానిసలైపోయాం ఈ మొబైల్స్కి. ఇదంతా పక్కన పెడితే ఒక రకంగా మన చైల్డ్హుడ్ని, నోకియాని వేరు చేసి చూడలేమేమో కదా.